కొండాపూర్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ వర్క్ మే అప్డేట్. ఈ ఫ్లైఓవర్ని శిల్ప లేఅవుట్ లెవెల్ 2 ఫ్లైఓవర్ కూడా అంటారు దీన్ని. ఇది వచ్చేసి కొండాపూర్ నుండి అటు గచ్చిబౌలి వైపు వెళ్ళే ఫ్లైఓవర్ ఇది. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి 6 లేన్ మల్టీ డైరెక్షనల్ ఫ్లైఓవర్ ఇది, బై డైరెక్షనల్. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి డాంబర్ విటమిన్ రోడ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ కొండాపూర్ వైపు వెళ్ళే ర్యాంప్ దిక్కు విటమిన్ రోడ్ వర్క్ చూడొచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన మిషనరీస్ చూడొచ్చు. ఈ మంత్ స్టార్టింగ్ వీక్లో ఆల్రెడీ 2 ఫ్లైఓవర్స్ ఓపెనింగ్ చేశారు. ఒక ఫ్లైఓవర్ వచ్చేసి గోల్నాక టు అంబర్పేట్ ఫ్లైఓవర్, ఇంకో ఫ్లైఓవర్ వచ్చేసి ఇటు దీప్తి శ్రీనగర్ మియాపూర్ టు పటాన్చెరు వెళ్ళే ఫ్లైఓవర్ని నితిన్ గడ్కరీ గారు ఇనాగ్రేట్ చేశారు రీసెంట్గా ఈ మంత్లోనే. ఈ ఫ్లైఓవర్ నుంచి ఇటు రామ్కీ టవర్స్, ఏఐజీ హాస్పిటల్స్, ఇంకా డెలాయిట్ కంపెనీ చూడొచ్చు. ఇక్కడి ఫ్లైఓవర్ పైన ఎలక్ట్రికల్ వర్క్స్ చూడొచ్చు. ఎలక్ట్రికల్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇంకా పెయింటింగ్ వర్క్స్, బ్యారియర్కి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇంకా రోడ్ మార్కింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి ఇంకా పెండింగ్లో. ఆల్రెడీ ఈ ఫ్లైఓవర్ స్టార్టింగ్ ఎంట్రన్స్ దాటిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ కర్వ్ ఉంటుంది. దాని తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ పైన రైట్ కర్వ్ ఉంటుంది ఇంకోటి. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి టోటల్ 6 లేన్ ఫ్లైఓవర్ ఇది. ఇటు అప్ అంటే ఇప్పుడు నేను నడిచేది అప్ ర్యాంప్. ఇది అప్ ర్యాంప్ ఏరియాలో చూసుకుంటే ఈ కొండాపూర్ నుండి ఇటు గచ్చిబౌలి దాటి అటు ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో ఉంటుంది ఇది అప్ ర్యాంప్. ఇది ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది లెఫ్ట్ రోడ్ దిక్కు. ఇప్పుడు రైట్ రోడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అటు నానక్రామ్గూడ నుండి ఇటు కొండాపూర్ వచ్చే రోడ్ ఇది. లెఫ్ట్ సైడ్ రోడ్, రైట్ సైడ్ రోడ్. ఈ ఫ్లైఓవర్ కట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అటు ఏదైతే నానక్రామ్గూడ అంటే అటు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి ఈ ఫ్లైఓవర్ కట్టారు. ఇటు సిటీలకు ఎంటర్ అయ్యే ఫ్లైఓవర్ ఇది. ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ నుండి కనెక్టివిటీ ఉంటుంది దీనికి. ఔటర్ రింగ్ రోడ్కి నుంచి ఇటు చూడవచ్చు 3 ఫ్లైఓవర్స్ కనిపిస్తున్నాయి. పైన కనిపిస్తుందేమో మనం గచ్చిబౌలి నుండి ఇటు కొండాపూర్ వచ్చే ఫ్లైఓవర్ ఇది. కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది కూడా మనం ప్రజెంట్ నిలబడ్డది. అటు సెకండ్ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి శిల్ప లేఅవుట్కి వెళ్ళే ఫ్లైఓవర్ ఇది. గచ్చిబౌలి టు శిల్ప లేఅవుట్కి వెళ్ళే ఫ్లైఓవర్ అది. శిల్ప లేఅవుట్ నుంచి అటు మైండ్ స్పేస్ జంక్షన్ కనెక్ట్ అయి ఉంటుంది ఆ ఫ్లైఓవర్. ఈ పాత ఫ్లైఓవర్ వచ్చేసి అటు జేఎన్టీయు ఇది హైటెక్ సిటీ నుండి ఇటు గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళే ఫ్లైఓవర్ అది.
ఇది వచ్చేసి సెకండ్ కర్వ్, ఇది రైట్ సైడ్లో ఉంటుంది. ఇది సెకండ్ కర్వ్ వచ్చేసి ఫ్లైఓవర్ పైన. ఇటు చూడొచ్చు శిల్ప లెవెల్ 1 ఫ్లైఓవర్, అది పైన కనిపిస్తుంది. కింద కనిపిస్తుంది ఓల్డ్ ఫ్లైఓవర్. అది కింద ఇటని చూడొచ్చు కొంచెం రోడ్ వైడనింగ్ వర్క్ నడిచింది. ఇటు చూడొచ్చు ఏజీ హాస్పిటల్ క్లియర్గా కనిపిస్తుంది ఫ్లైఓవర్ పైన. ఏజీ హాస్పిటల్ ఇంకా రామ్కి టవర్స్ ఇటం కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. అప్పట్లో ఈ ఫ్లైఓవర్ వచ్చేసి కొన్ని రోజులు వర్క్ ఆపేశారు, ఎందుకంటే హై టెన్షన్స్ వైర్ ఉండే, దానివల్ల కొంచెం డిలే అయింది ఫ్లైఓవర్ అప్పట్లో. ఇటు చూడొచ్చు శిల్ప లెవెల్ 1కి సంబంధించిన ఫ్లైఓవర్ ఇది. ఇది వచ్చేసి శిల్ప లెవెల్ 2కి సంబంధించిన ఫ్లైఓవర్ ఇది. ఈ ఫ్లైఓవర్ పైన వార్నింగ్ సైన్స్ చూడొచ్చు. ఒకటేమో నో పార్కింగ్, ఇంకోటేమో స్పీడ్ లిమిట్ వచ్చేసి 40 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉండొద్దని స్పీడ్ లిమిట్ బోర్డ్ మెన్షన్ చేశారు ఇక్కడ. చూడొచ్చు ఇది వచ్చేసి శిల్ప లెవెల్ 1 ఫ్లైఓవర్ ఇది. ఇది మనం నిలబడ్డది లెవెల్ 2 ఫ్లైఓవర్. కింద చూడొచ్చు ఎయిర్పోర్ట్ వెళ్ళే బస్ ఇది. ఇవన్నీ ఎయిర్పోర్ట్ ఇంకా శంషాబాద్ వెళ్ళే బస్సెస్, క్యాబ్స్ చూడొచ్చు ఇక్కడ. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అప్పట్లో శిల్ప ఫ్లైఓవర్ లెవెల్ 1 కన్స్ట్రక్షన్ అప్పుడు అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. ఇది ఇక్కడికించి ఐకియా కూడా చూడొచ్చు. ఐకియా కూడా కనిపిస్తుంది ఇక్కడికించి. రైట్ సైడ్ చూడొచ్చు అప్ ర్యాంప్, ఇది లెఫ్ట్ సైడ్ ఏమో డౌన్ ర్యాంప్. అప్ ర్యాంప్ వచ్చేసి నానక్రామ్గూడ నుండి ఇటు కొండాపూర్ వచ్చే ట్రాఫిక్ ఫ్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొండాపూర్లో దిగుతుంది. లెఫ్ట్ సైడ్ ఏమో కొండాపూర్ నుండి ఇటు నానక్రామ్గూడ వచ్చే ట్రాఫిక్ ఫ్లో ఈ లెఫ్ట్ సైడ్ డౌన్ ర్యాంప్ నుండి కిందకి దిగి వెళ్ళిపోతుంది. ఏదైతే అప్ ర్యాంప్ కనిపిస్తుందో దాని పక్కన ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది, శిల్ప లెవెల్ 1 ఫ్లైఓవర్ ఉంటుంది దీని పక్కనే కింద. ఈ ఫ్లైఓవర్ లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 or 1.8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఇక్కడికి చూడొచ్చు అక్కడ డౌన్లో రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఆ ఫ్లో వచ్చేసి నానక్రామ్గూడ నుంచి వస్తుంది ఆ ఫ్లో. ఆఫ్టర్ ఈ ఓపెనింగ్ ఆ ఫ్లో అనేది ఈ ఫ్లైఓవర్ పైన చూడవచ్చు మనం. ఇక్కడ డౌన్ ర్యాంప్ దగ్గర చూడొచ్చు, డౌన్ ర్యాంప్ దిగిన తర్వాత ఒక కర్వ్ ఉంది అక్కడ. కింద రోడ్ వచ్చేసి అప్ ర్యాంప్, పైన వచ్చేసి డౌన్ ర్యాంప్. ఈ అప్ ర్యాంప్ దగ్గర చూడొచ్చు హోల్డింగ్ని ప్రొవైడ్ చేశారు. నానక్రామ్గూడ నుండి అటు కొండాపూర్ వెళ్ళే రోడ్ ఇది అప్ ర్యాంప్. నేను వచ్చేసి ఇప్పుడు డౌన్ ర్యాంప్ దగ్గర ఉన్నాను ప్రజెంట్. ఆల్మోస్ట్ డౌన్ ర్యాంప్ దగ్గర ఉన్నాం మనం. డౌన్లో వచ్చేసాము. ఇటు నానక్రామ్గూడ వైపు వెళ్ళే దారిది, కొండాపూర్ నుండి నానక్రామ్గూడ వైపు వెళ్ళే దారి. ఫ్లైఓవర్ స్టార్ట్ అయిన తర్వాత ఇది వచ్చేసి డౌన్ ర్యాంప్. అక్కడ హోల్డింగ్ అనిపిస్తుంది కదా, అది వచ్చేసి అప్ ర్యాంప్. ఇక్కడ నానక్రామ్గూడ వైపు ఉన్న అప్ అండ్ డౌన్ ర్యాంప్ ఇది.
ఈ ట్రాఫిక్ ఫ్లో వచ్చేసి ఈ ఫ్లైఓవర్ పైన కింద ఉంటుంది ఆఫ్టర్ ఓపెనింగ్. ఇది ఓవరాల్ వీడియో వచ్చేసి ఫ్లైఓవర్ పైన ఉన్న వీడియో. నెక్స్ట్ వీడియోలో కిందికి చూద్దాము ఎలా ఉంటుందో ఫ్లైఓవర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.